నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. ని కుమార్ దామిరా. 4 PM టాప్ న్యూస్లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఒకసారి తెలుసుకుందాం. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇవ్వడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించారు. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. ఇక బస్సు రేట్లను 20% పైగా పెంచి సామాన్య ప్రజలకు, విద్యార్థులకు టీజీఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఇక టోల్ ఛార్జీల పేరిట ప్రయాణికుల జేబులకు ఆర్టీసీ చిల్లు పెడుతుంది. ఇక 4 PM టాప్ న్యూస్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సవివరంగా సమాధానం ఇచ్చిన హరీష్ రావు. టాప్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన మంత్రివర్గ విస్తరణ. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. బస్ పాస్ రేట్లను 20% పెంచిన తెలంగాణ ఆర్టీసీ. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. టోల్ ఛార్జీల పేరిట ప్రయాణికుల జేబులకు ఆర్టీసీ చిల్లు. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సవివరంగా సమాధానం ఇచ్చిన హరీష్ రావు. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన మంత్రివర్గ విస్తరణ. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. బస్ పాస్ రేట్లను 20% పెంచిన తెలంగాణ ఆర్టీసీ. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. టోల్ ఛార్జీల పేరిట ప్రయాణికుల జేబులకు ఆర్టీసీ చిల్లు. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇవ్వడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించామని చెప్పారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారన్న దానిపైనే చాలాసేపు చర్చ జరిగిందని తెలిపారు. అంతకుముందు ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు తీసుకోవాల్సిన చోట కాకుండా ఎక్కడెక్కడో కాలువలు తవ్విందన్నారు. తమ్మిడిహట్టి దగ్గర నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరితే వాళ్ళు ససేమిరా అన్నారని చెప్పారు. అటు తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు ఉండవని సిడబ్ల్యూసీ కూడా చెప్పిందని హరీష్ రావు కమిషన్ కు తెలిపారు. వాళ్ళు రాసిన లేఖలు కమిషన్ కు అందజేస్తామన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు మండిపడ్డారు. అయితే తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసిన ఆనాటి మంత్రులు ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. అయితే వాప్కోస్ సిడబ్ల్యూసీ ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని హరీష్ రావు స్పష్టం చేస్తారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇవ్వడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించామని చెప్పారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారన్న దానిపై చాలాసేపు చర్చ జరిగిందని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు సవివరంగా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టేందుకు అనేక విధాల ప్రయత్నం చేసిన అందులో భాగంగా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ బారాకి సంబంధించి ఒక పిల్లర్ కుంగిన నేపథ్యంలో కాళేశ్వరం పూర్తిగా తప్పుదో పట్టించే విధంగా ప్రభుత్వం పాలన చేస్తుంది. అందులో భాగంగా రాజకీయ కమిషన్ అంటే కాళేశ్వరం కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి కాళేశ్వరం కమిషన్ లో భాగంగా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. దీంతో పలు అంశాలపైన కూడా ఇప్పటికే ప్రభుత్వంకి ఇటు ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎప్పటికప్పుడు కాళేశ్వరం ద్వారా తెలిసిన వాస్తవాలను, నిజాలను నిప్పిగెలిపే విధంగా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి కూడా వాళ్ళ కమిషన్ ముందు పూర్తిగా వాస్తవాలను ఆధారాలతో సహా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కమిషన్ ముందుంచారు. అయితే కమిషన్ విచారణ కాదలే రాజకీయాలు మాట్లాడడం సరికాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో చెప్పారు. అయితే మొట్టమొదలు తమ్మిడిహట్టి నుండి మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు మార్చారని దానిపై చాలాసేపు డిస్కషన్ జరిగిన అంశాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానికి నేను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఇరిగేషన్ మంత్రిగా రివ్యూ చేసినప్పుడు ప్రాణాయిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలుగా టెండర్లను పిలిచింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు వాళ్ళ మంత్రులుగా ఉన్న వారే కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పనులు స్టార్ట్ చేయకుండా చోక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. అందుకు తుమ్మిడియట్టే ఉదాహరణగా ఈ సందర్భంగా చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ గారిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నెలకే వెళ్లి కలవడం జరిగిన విషయాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వండి, అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ గారిని కోరిన విషయాన్ని కూడా ఇవాళ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి హసన్ ముష్రఫ్ గారు చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాజెక్టుకు 152 మీటర్ల ఇసుక నిర్మాణానికి ఒప్పుకోమని తేల్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుండబద్దలు పెట్టినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ గారు కూడా అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తుల నిర్మించడానికి ఒప్పుకోమని చెప్పిన విషయాన్ని కూడా ఇది వాళ్ళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. మహారాష్ట్ర తెలంగాణ మధ్య తమిళనాడు వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 5-6 మీటింగ్లు జరిగాయి. ఏ ఒక్క మీటింగ్ కూడా కొలికి రాకపోవడంతో దానిపై ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసినట్టు కూడా సందర్భంగా గుర్తు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నీటిపారుదల శాఖ మంత్రిగా మంత్రిని కలిసి మళ్లీ తమిళహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని తెలంగాణ నీటి అవసరం ఉందని కోరడం జరిగింది. స్వయంగా కేసీఆర్ గారు మహారాష్ట్ర వచ్చి అప్పటి గవర్నర్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలో బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కలిసిన విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేశారు. అయితే మహారాష్ట్ర గవర్నర్ గా తెలంగాణ విద్య ఉండడం ఆనాడు కొంత మేలు జరుగుతుంది అనుకున్నాం. కానీ అప్పుడున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కేసీఆర్ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా 7 ఏళ్లు మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ తరఫున మేము ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసింది కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము తమిళనాడు దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని చెప్పేసి కూడా ఫడ్నవీస్ చెప్పిన విషయాన్ని సందర్భంగా కమిషన్ ముందు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 7 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క అనుమతి కూడా సాధించలేదు, ఒక అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు, ఒక గుంట భూమిని కూడా ప్రాజెక్టులో భాగంగా సేకరించలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమిళనాడు వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆనాడు ఉమ్మడి ఏపీలో అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కొమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదని కూడా గుర్తు చేశారు. అయితే టీడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ తమిళనాడు వద్ద నీటి లభ్యత లేదని తేల్చి చెప్పడంతో నిర్మాణానికి ప్రత్యామ్నాయం తీసుకోవాల్సిందిగా లేఖ రాసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి ఆ కమిషన్ తీసుకెళ్లినట్టు కూడా కమిషన్ అడిగిన వివరాలకు ఆధారాలతో సహా చూపెట్టినట్టు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా టీడబ్ల్యూసీ తమిళనాడు ప్రాజెక్టు ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదని, సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లు పెంచుకోవాలని కూడా ఉత్తరం రాసిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ గ్యాప్ కోస్ట్ ను బ్యారేజీ నిర్మాణాల స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ కోరడం జరిగింది. కేంద్ర సంస్థ వ్యాప్ కోస్ట్ ఏడాది సర్వే చేసి ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని ఆనాడు వ్యాప్ కోస్ట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7 ఏళ్లు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో ముంపు జరుగుతున్న చోట సాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది, అది ఖచ్చితంగా పర్యావరణ అనుమతుల కోసం పెద్ద ఎత్తున తిరగాల్సి వస్తుంది, వైల్డ్ లైఫ్ అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే అన్ని రకాల ఆధారాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఉత్తరాలు, జీవోలన్నీ కూడా కమిషన్ కు సమర్పించడం జరిగిందని కూడా హరీష్ రావు చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ కి అనుమతి ఉందని కూడా ఈ సందర్భంగా అడిగిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా అనుమతి ఉన్న విషయాన్ని అన్ని ఆధారాలతో సమర్పించడం జరిగిందని కూడా గుర్తు చేశారు. అన్నారం సింధుల్లా బ్యారేజ్ లొకేషన్ మార్పుల గురించి ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ అడిగిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. పూర్తిగా టెక్నికల్ నిర్ణయం, ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బారాజ్ లొకేషన్ మారింది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చెప్పారు. దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జరుగుతున్నటువంటి వాటి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్ సమర్పించడం జరిగిందని కూడా చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత అడిగిన సందర్భంలో 141 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించుకున్నామని చెప్పేసి చెప్పారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పిచ్చిపుటల కేసు భూమేశ్వరం అని మాట్లాడే వారికి చెంపపెట్టుగా మరొకసారి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పారు. కాళేశ్వరం 100 భాగాలు ఉన్నాయి, అందులో ఇంపాక్ట్ గా ఉన్నాయనే విషయాలు కూడా గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా కమిషన్ విచారణ నేపథ్యంలో అన్ని కూడా ఖచ్చితంగా కూలంకషంగా నిక్కచ్చిగా నిజాలు చెప్పామని చెప్పేసి చెప్పారు. కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార, ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది, కానీ కాంగ్రెస్ నేతలకు అర్థం కావట్లేదు. కాళేశ్వరం మిషన్ కమిషన్ ముందు ఏది నోటి మాటగా చెప్పలేదు, అన్ని సాక్ష్యాలతో సహా చెప్పారని చెప్పేసి కూడా చెప్పారు. క్యాబినెట్ నిర్ణయాలు, యాప్కోస్ రిపోర్ట్లు, టీడబ్ల్యూసీ నేతలు అన్ని కూడా కమిషన్ చైర్మన్ కు సమర్పించినట్టు చెప్పారు. ఏదేమైనప్పటికీ వల్ల తెలంగాణ వరపగాయని కాళేశ్వరం తప్ప ఇంకోటి కాదని కూడా మరొకసారి స్పష్టం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన
మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇవ్వడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించామని చెప్పారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ వరకు ఎందుకు మార్చారన్న దానిపైనే చాలాసేపు చర్చ జరిగిందని తెలిపారు. అయితే వాప్కో సిడబ్ల్యూసి ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని హరీష్ రావు స్పష్టం చేశారు. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. మంత్రి పదవుల కోసం కోటి ఆశలు పెట్టుకుని 17 నెలలుగా 1000 కళ్లతో ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలను అధిష్టానం తీవ్ర నిరాశకు గురిచేసింది. కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకుని అండగా నిలిచిన నేతలను పక్కన పెట్టి గోడ దూకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బోధన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా రేపు బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. రాజీనామా పత్రాలను పీసీసీ చీఫ్ కు ఇచ్చేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఎప్పటి నుంచో ఉన్నవారని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లోగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీని భూస్థాపితం చేస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. మంత్రి పదవుల మీద కోటి ఆశలు పెట్టుకుని 17 నెలలుగా 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలను అధిష్టానం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. మంత్రి పదవులు రాని అసంతృప్తులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అయితే చిచ్చు రేపింది. నేతలు పదవులు ఆశించి భంగపడ్డ వారంతా అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి నేతల ఇళ్లకు వెళ్లి బుజ్జగించారు. అయితే ప్రస్తుతానికి ఆ నివురుగప్పిన నిపుల అసంతృప్తి అయితే ఉంది. అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచర గణమంతా కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. సుదర్శన్ రెడ్డిని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రివర్గంలో తీసుకోవాలని, లేదు అంటే నిజామాబాద్ జిల్లా అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ కు అల్టిమేటం కూడా జారీ చేశారు. అటు క్యాడర్ అంటే రగిలిపోతా ఉన్నారు. నేతలు కూడా ఏదైతే మిగిలిన 3 పదవుల కోసం ఆశగా ఉన్నప్పటికీ అవి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మిగిలిన మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, 6 ఖాళీలకు సంబంధించి 17 నెలల తర్వాత 3 భర్తీ చేశారు. ఇంకా 3 పెండింగ్ లే ఉంది. మిగిలిన 3 ఎప్పుడు భర్తీ ఉంటుందనేది క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అయితే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలంతా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ 3 జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. ఆ జిల్లాకు సంబంధించిన నేతలంతా మండిపడుతా ఉన్నారు. ఎందుకంటే జిల్లాకు కనీసం ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం ఏంటనేది కూడా నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుదర్శన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన గతం ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయనకు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా హామీ ఇచ్చారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. వచ్చే సమయంలో కేసీ వేణుగోపాల్ సైతం ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వివేక్ కు అధిష్టానం ఇచ్చినటువంటి హామీ మేరకు మంత్రి పదవి దక్కింది. మరి తన పరిస్థితి ఏంటనేది రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నటువంటి మాట. ఎందుకంటే తాము పార్టీలో చేరిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చిందనేది ప్రధానంగా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన అనుచరణ గణం కూడా తీవ్రంగా రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. మరోవైపు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మండిపడతా ఉన్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు నిన్న ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. మరోవైపు ఈ రోజు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఆయనను కలిసి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆయన ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ క్యాడర్ కు అయితే బాసటగా నిలిచారు. వారి బాగోగులు చూసుకున్నటువంటి వ్యక్తి. మరోవైపు బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన సందర్భంలో కావచ్చు, ఇతర నేతల మీటింగ్లకు సంబంధించి కావచ్చు, ఇంద్రవెల్లిలో జరిగినటువంటి సభకు సంబంధించి కావచ్చు, ఆయన అయితే పార్టీకి అండగా నిలిచినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. వారంతా రగిలిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే
దొద్ది మాధవరెడ్డి సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే 2014లో ఇండిపెండెంట్ గా గెలిచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నాకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే కలిసి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండిపెండెంట్ గా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగాను కాబట్టి పార్టీ విధేయుడిగా తనకు అవకాశం ఇవ్వాలని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి సైతం రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా జనాభాను దృష్టిలో పెట్టుకునైనా ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆయన కోరుతా ఉన్నారు. నిన్న మీడియా ముందుకు ఎక్కి మాట్లాడాలని చేసినప్పటికీ ఇటు పిసిసి అధ్యక్షుడు మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. తిరిగి విస్తరణ జరిగితే మీకు అవకాశం ఉంటుందని నచ్చ చెప్పి అయితే ప్రయత్నం చేశారు. వారంతా ఇప్పటికు ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ కూడా తీవ్రంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. లంబాడ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు కల్పించాలని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ స్థాయంలో కేసీఆర్ కూడా లంబాడ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు, మంత్రివర్గంలో చోటు కల్పించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడాలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీకి లంబాడాలు అండగా ఉంటే కనీసం మంత్రి పదవి ఇవ్వకపోలేదు అనేది లంబాడ సామాజిక వర్గ నేతలైతే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కొంత అసంతృప్తితో ఉన్నారు. నేతలు కార్యకర్తలతో టచ్ లో ఉన్నారు. సమయం చూసి వారంతా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే విస్తరణ అనేది ఇప్పట్లో ఉండేటువంటి అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫలితాలు కావచ్చు లేదా ఇతర నిర్ణయాల ప్రకారం మరింత వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుందనేది నేతలు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నిగురున ఎత్తులా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మొత్తంగా కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకొని అండగా నిలిచిన నేతలను పక్కన పెట్టి గోడదూకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చాలని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. లోకల్ బాడీ ఎన్నికల్లోగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీని భూస్థాపితం చేస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సామాన్య ప్రజలకు, విద్యార్థులకు టీజీఆర్టీసీ షాక్ ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచింది. సాధారణ టికెట్లతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచారు. ఈ మేరకు పెంచిన బస్ పాస్ ఛార్జీలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో నిన్నటి వరకు 1150 రూపాయలున్న ఆర్డినరీ పాస్ ధర 1400కు పెరిగింది. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600కు చేరింది. 1450 రూపాయలున్న మెట్రో డిలక్స్ పాస్ 1800కు పెంచారు. కాగా ఆర్టీసీ నిర్ణయంపై విద్యార్థులు, సామాన్య ప్రజలు బగ్గుమంటున్నారు. పెంచిన పాస్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్య ప్రజలకు, విద్యార్థులకు టీజీఆర్టీసీ షాక్ ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచింది. ఇవాల్టితో ఈ రేట్లు అమల్లోకి వస్తాయని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, రాష్ట్రంలో విద్యార్థులకు, సామాన్యులకు కష్టకాలం మొదలైనట్టుగా తెలుస్తుంది. బస్ పాస్ రేట్లను తెలంగాణ ఆర్టీసీ పెంచినట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రయాణికులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ కుమార్. తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ రేట్ల పెంపుపై కూడా సామాన్య ప్రజలపై భారం పడ్డదని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ రేట్లను అమాంతంగా పెంచిన పరిస్థితి కూడా ఈ రోజు నెలకొంది. దాదాపు 20% బస్ పాస్ రేట్లను కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ బస్ పాస్ ధరల్లో ఈ రోజు నుంచి కూడా అమల్లోకి వచ్చాయని చెప్పేసి టీజీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బస్ పాస్లతో పాటు స్టూడెంట్ పాసులు ఛార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. పాస్ రేట్లను ఆర్టీసీ పెంచిన నేపథ్యంలో 1150 రూపాయలు ఉన్న ఆర్డినరీ పాస్ ధర 1400కు పెంచింది. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర 1600కు చేరింది. 1450 రూపాయలుగా ఉన్న మెట్రో డిలక్స్ పాస్ ధర 18 రూపాయలు అయింది. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచింది. హైదరాబాద్ లో ఇటీవలే మెట్రో రైల్ టికెట్ ఛార్జీలు కూడా పెరిగిన సంగతి నేపథ్యంలో కూడా తీవ్ర విమర్శలు రావడంతో దాంతో పాటు మెట్రో ధరలు కూడా 10% డిస్కౌంట్ కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తా ఉంది.
దీన్ని బట్టి కూడా బస్ పాస్ రేట్లు పెంపుపై టీజీఎస్ఆర్టీసీ మరోసారి ఆలోచన చేయాలని చెప్పేసి అటు విద్యార్థులు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం మరోసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి అటు సామాన్య ప్రజలు కూడా అటు ఆర్టీసీ అధికారులను కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరో 2-3 రోజుల్లో కూడా విద్యార్థుల కాలేజీలు కావచ్చు, సామాన్య ప్రజలు ప్రయాణం కావచ్చు తిరుగుతున్న నేపథ్యంలో కూడా కాలేజీలు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ఇట్లా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై పూర్తిగా భారం పడుతుందని చెప్పేసి అటు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు సైతం ఇలా ధరలు పెంచుకుంటూ పోతే అటు కాలేజ్ ఫీజులు కట్టుకోవాలని, ఇటు ఆర్టీసీ ఛార్జీలు ఇట్లా ఆమోదం పెంచుకుంటూ పోతే ఆర్టీసీ కట్టుకోవాలన్నట్టు అనే ఆలోచన కూడా వస్తుందని చెప్పేసి అటు విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఆ ఆర్టీసీ కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పి అటు అది సామాన్య ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గందరగోళం సృష్టించడంలో ప్రయాణికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి రేపటి నుంచి ఛార్జీలు పెంచుతారా లేకపోతే ఏమైనా డిస్కౌంట్స్ చేస్తారా అనే ఆలోచనలో కూడా ప్రయాణికులు పడ్డ పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తంగా సామాన్య ప్రజలకు, విద్యార్థులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. 20% పైగా బస్ పాస్ రేట్లు పెంచింది. సాధారణ టికెట్లతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచింది. ఈ మేరకు పెంచిన బస్ పాస్ ఛార్జీలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా ఆర్టీసీ నిర్ణయంపై విద్యార్థులు, సామాన్య ప్రజలు భగ్గుమంటున్నారు. పెంచిన పాస్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సామాన్య ప్రజలు, విద్యార్థుల జేబులకు చిల్లు పెట్టడమే టార్గెట్గా చేసుకుంది ఆర్టీసీ. ఇప్పటికే బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ టోల్ ఛార్జీల పేరిట మరింత బాదుతుంది. ఒక్కో టోల్ గేట్కు అదనంగా 10 రూపాయలను ప్రయాణికుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఒక్కో టోల్ గేట్ పై ఇప్పుడున్న టోల్కు అదనంగా 10 రూపాయలు పెంచింది. అంటే కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికునికి సూపర్ లగ్జరీకి నిన్నటి వరకు టోల్ ఛార్జీ 310 రూపాయలు ఉండగా 2 టోల్ గేట్లకు కలిపి 330కి చేరింది. రాజధాని బస్సుకు 390 రూపాయలుండగా 410కి చేరింది. దీంతో ఒక్కో ప్రయాణికునిపై సుమారు 6% అదనపు భారం పడుతుంది. కాగా టోల్ బాదులపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 20 రూపాయలు అదనపు ఛార్జీలేంటని కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు. సామాన్య ప్రజలు, విద్యార్థుల జేబులకు చిల్లు పెట్టడమే టార్గెట్గా చేసుకుంది ఆర్టీసీ. ఇప్పటికే బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ టోల్ ఛార్జీల పేరిట మరింత బాదుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికులపై మరో ఆర్థిక భారం పడింది. ప్రయాణికులపై ఆర్టీసీ టోల్ పిడుగు వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తంగా అంటే ఇప్పుడు జగిత్యాల నుంచి ఒక ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ మధ్యలో 2 టోల్ గేట్స్ ఉంటాయి. అయితే నిన్నటి వరకు సూపర్ లగ్జరీ బస్సుకు 310 రూపాయలు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 310 రూపాయలు ఉంటుంది. కానీ నేడు 330 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే 20 రూపాయలు అదనంగా ఉంది. దీన్ని కండక్టర్ ను అడిగినటువంటి ప్రయత్నంలో తాము పై అధికారుల నుంచి ఆదేశాలు మాత్రమే టోల్ కావచ్చు, ఇంక ఇతర కావచ్చు అనుకుంటా వాళ్ళు సమాధానం చెప్తున్నారు తప్ప క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగే ఇటు మరో బస్సు సూపర్ లగ్జరీతో పాటు అలాగే మనము గరుడ వాహనం ఎక్కితే బస్సు ఎక్కితే 390 రూపాయలు అయ్యేది ఇప్పుడు 410 రూపాయలు రాజధాని బస్సుకు అవుతుంది. అంటే ప్రతి ఒక్క ప్రయాణికుడి పైన, హైదరాబాద్ ప్రయాణించే ఈ వ్యక్తి పైన దాదాపు 20 రూపాయల భారం అయితే పడుతుంది. అయితే ఇది కేవలము నిన్న రాత్రి నుంచి అమల్లోకి వచ్చినటువంటి అంశం. అయితే ఇవాళ కూడా మరింత ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే దాదాపు అంటే ఒక బస్సులో దాదాపు 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే దాదాపు 8 రూపాయల ఛార్జ్ ఉంటుంది అనుకోండి. దానికి గాను వీళ్ళు రౌండ్ ఫిగర్ గా 10 రూపాయల లేదంటే 15 రూపాయల చేసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ అర్ధరాత్రి నుంచి కూడా ఈ ఛార్జెస్ ఎంత అనేది మనకు క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పటికే ఇటు 20 రూపాయల అదనపు భారం పడుతుండగా మరింత ఛార్జీలు పెంటుండడంతో మరి ఏం జరుగుతుందనేటువంటి ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే సూపర్ లగ్జరీ కావచ్చు, ఇటు ఏసీ బస్సులను ఆశ్రయించిన నేపథ్యంలో వారిపైన కూడా ఇప్పుడు ఈ అదనపు భారం పడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. మొత్తంగా
తెలంగాణ ఆర్టీసీ టోల్ ఛార్జీల పేరిట మరింత బాగుతుంది. ఒక్కో టోల్ గేట్కు అదనంగా 10 రూపాయలను ప్రయాణికుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఒక్కో టోల్ గేట్ పై ఇప్పుడున్న టోల్కు అదనంగా 10 రూపాయలు పెంచింది. దీంతో ఒక్కో ప్రయాణికునిపై సుమారు 6% అదనపు భారం పడుతుంది. కాగా టోల్ బాధుడిపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 20 రూపాయలు అదనపు ఛార్జీలేంటని కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు. సామాన్య ప్రజలు విద్యార్థుల జేబులకు చిల్లు పెట్టడమే టార్గెట్గా చేసుకుంది టీజీఆర్టీసీ. ఇప్పటికే బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ టోల్ ఛార్జీల పేరిట మరింత బాదుతోంది. ఒక్కో టోల్ గేట్కు అదనంగా 10 రూపాయలను ప్రయాణికుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఒక్కో టోల్ గేట్ పై ఇప్పుడున్న టోల్కు అదనంగా 10 రూపాయలు పెంచింది. అంటే కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికునికి సూపర్ లగ్జరీకి నిన్నటి వరకు టోల్ ఛార్జీ 310 రూపాయలుండగా 2 టోల్ గేట్లకు కలిపి 330 రూపాయలకు చేరింది. ఇక రాజధాని బస్సుకు 390 రూపాయలు ఉండగా 410కి చేరింది. దీంతో ఒక్కో ప్రయాణికునిపై సుమారు 6% అదనపు భారం పడుతుంది. కాగా టోల్ బాధుడిపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 20 రూపాయలు అదనపు ఛార్జీలేంటని కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు. మరోవైపు సామాన్య ప్రజలకు విద్యార్థులకు టీజీఆర్టీసీ షాక్ ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరో భారం పడింది. 20%కు పైగా బస్ పాస్ రేట్లు పెంచింది. ఇవి టాప్ 4 అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.